హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ గోదావరి నాగిని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసాం ఫ్రెండ్స్, గోదావరి నాగ్ ఛానల్. ఈరోజు ఐపీఎల్లో వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ సెంచరీలు వేసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది, 8 సెంచరీలు. ఎక్కువ రన్స్ వేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ కోహ్లీ 8,000 పరుగులు చేశాడు ఐపీఎల్ చరిత్రలోనే. ఒక సంవత్సరంలో ఎక్కువ పరుగులు కూడా విరాట్ కోహ్లీ కొట్టాడు. 973 పరుగులు కొట్టాడు 2016లో. బౌలింగ్లో యజేంద్ర చహల్ 200 పైగా ఎక్కేలు తీసాడు. ఎక్కువ ఎక్కేలు తీసింది యజేంద్ర చహలే. అయితే ఒక్క ఇన్నింగ్స్లో ఎక్కువ పరుగులు చేసినైతే క్రిస్ గేల్ 175 పరుగులు కొట్టాడు పూణే మీద. అయితే ఎక్కువ సెంచరీ ఒక ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సెంచరీలు చేసిన కూడా విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేశాడు. అయితే క్రిస్ గేల్ ఎక్కువ సిక్స్లు కొట్టాడు, 350 పైన కొట్టాడు. సెకండ్ రోహిత్ శర్మ 260 పైన కొట్టాడు. అయితే ఎక్కువ డాట్ బాల్ చేసింది భువనేశ్వర్ కుమార్, 2000 బంతుల పైన వేసాడు. ఎక్కువ మీడియంలు వేసింది భువనేశ్వర్ కుమారే. ఎక్కువ టైటిల్ నెగ్గింది అయితే చెన్నై, ముంబై సరుకు 5 నెగ్గినాయి. ఇంకా మాట్లాడుకుంటే గుజరాత్ ఒకసారి కప్పు వచ్చింది, కానీ వచ్చిన 3 ఏళ్ళలో కప్పు కొట్టిందన్నమాట. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో నెగ్గింది. అదే హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబైకి వెళ్ళిపోయాడు. ముంబై 16 కోట్లు పెట్టి కొన్నదే ముంబై. అయితే హార్దిక్ పాండ్యా ముంబై నుంచి ఆడుతున్నాడు కానీ మ్యాచ్లు నెగ్గించలేకపోతున్నాడు. అప్పుడే 4 ఓటములు పాలైనాయి. అయితే విరాట్ 18 సంవత్సరాలు అవుతుంది కానీ ఐపీఎల్లో ట్రోఫీ లేదు. అది ఒక్కటే విరాట్ కోహ్లీకి బాధగా ఉంది. మరి ఇంకా కోహ్లీ అయితే ఈ ఏడాది కూడా బాగానే ఆడుతున్నాడు. అప్పుడే 2 50లు కొట్టాడు. నిన్న ముంబై మీద కూడా 50 కొట్టాడు. అయితే వరల్డ్ రికార్డు గురించి మాట్లాడుకుందామంటే ఎక్కువ మోస్ట్ రన్స్ విరాట్ కోహ్లీ 8,000 పరుగులు చేశాడు. సెకండ్ ఏమో శేఖర్ ధవన్ 6,000 పైన కొట్టాడు. తర్వాత రోహిత్ శర్మ కూడా కొట్టాడు, 6,000 పైన కొట్టారన్నమాట. విదేశీ ప్లేయర్లు చేసుకుంటే డివిలియర్స్, డేవిడ్ వార్నర్ కూడా బాగానే ఆడారు, 6,000 దగ్గరికి కొట్టారన్నమాట. అదే క్రిస్ గేల్ 3,500 పరుగులు కొట్టాడు. క్రిస్ గేల్ ఐపీఎల్కి ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చారన్నమాట. ఐపీఎల్ చరిత్రలోనే ఇంకా ఎక్కువ మోస్ట్ రికార్డ్స్ చాలా జట్లకు ఉన్నాయి. అయితే తక్కువ బంతిలో మాత్రం మొన్న ప్రియాంక రాన్వే అనే ఎత్తి 24 సంతలు అంతే 36 బంతుల్లోనే సెంచరీ వేసాడనమాట. 39 బంతుల్లో సెంచరీ వేసాడు. అంతకుముందు యూసఫ్ పఠాన్ కొట్టాడనమాట, 34 బంతుల్లో కొట్టాడు. అప్పుడు రాజస్థాన్ తరపున యూసఫ్ పఠాన్ ఆడాడు.